SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. ఆయన ఎంటైర్ కెరీర్లో ఒకే ఒక్క రోజు మాత్రం షూటింగ్ ఆపారంట సార్, ఆదుర్తి సుబ్బారావు గారి కోసం. ఆయన గురువు గారు ఆయన చనిపోయారన్న వార్త తెలిసిన తర్వాత ఎక్కడో బయట షూట్లో ఉన్నారంట. వెళ్ళడానికి మార్గం కూడా లేకపోతే అప్పటికప్పుడు ఒక స్పెషల్ ఫ్లైట్ మాట్లాడుకొని వచ్చి ఆయన కార్యక్రమాలన్నీ చూసుకొని తర్వాత సార్ దగ్గరుండి మొత్తం జరిపించి వెళ్ళారు. ఇక్కడ నుంచి ఇంకా ఒక జర్నీ ఉంది సార్. ఆయన కొడుకు, వారి పేరు నాకు ఐడియా లేదు, ఆయన్ని తీసుకొచ్చి ఈయన సినిమాల్లో అసిస్టెంట్గా పెట్టి తర్వాత ఈయన హీరోగా ఒక సినిమా ఛాన్స్ ఇచ్చి ఆ సినిమా సరిగ్గా ఆడకపోతే ఈయన కార్యక్రమాలన్నీ ఆయన చూసుకునేటట్టు ఆయన్ని అక్కడ మొత్తం ప్లేస్ చేసి ఆయన లైఫ్లో సెటిల్ అయ్యేదాకా ఆయన చేయి వదలలేదంట సార్. తనకి మొదటి ఛాన్స్ ఇచ్చిన తన గురువు కుటుంబం బాగుండాలి అని చెప్పేసి ఇంత ప్రేమ, ఇంత అభిమానమా, మరి గురువు అండి, ఇంత మంచితనమా గురువు. అందుకే ఆయన అన్ని సినిమాలు చేశారండి. కృష్ణ గారు చేసిన సినిమాలు ఇవాళ ఎవరు చేశారండి? ఎంతమంది చేశారు చెప్పండి సార్? ఇండస్ట్రీలో ఇంత మంచి ఇండస్ట్రీలో కృష్ణ గారు చేసిన సినిమాలు చేసిన నటుడు ఎవరు చెప్పండి? లేరు. ఎందుకు లేరు? హీరో హీరో అదే హీరో ఎందుకు లేరు? మోహన్ బాబు గారు ఓకే, ఆయన క్యారెక్టర్ నటుడుగా కూడా చేశారు, అది వేరు లెక్క. హీరోగా సూపర్ స్టార్ కృష్ణ గారు చేసిన సినిమాలు ఇతర నటులు ఎవరు చేయలేకపోయారు. ఇంతకన్నా పెద్ద నటులున్నా చిన్న నటులున్నా ఎవరున్నా రీజన్ ఏంటి? ఈ మంచితనమేనా? అంతే, ఇంకేం లేదు. మీ దగ్గరే ఉంది జవాబు. అదే ఆయన గొప్పతనం. హ్యాట్స్ ఆఫ్ సార్, హ్యాట్స్ ఆఫ్. లెజెండ్ అండి, హీస్ ఎ లెజెండ్. అండ్ అంటే మన కృష్ణ గారు అంటే ఒక సూపర్ స్టారు, ఒక డేరింగ్ అండ్ డాషింగ్, ఇవన్నీ గుర్తొస్తాయి సార్. బట్ ఆయనలో అద్భుతమైన దర్శకుడు ఉన్నాడు. అంటే ఇప్పుడు మనం గొప్పగా చెప్పుకుంటున్నాం బాహుబలి, ఇలా గొప్పగా చెప్పుకుంటున్నాం. అప్పట్లోనే ఆయన బాహుబలి తీశాడు, సింహాసనం. అసలు ఆ గ్రాండేర్, ఆ ఖర్చు సార్, ఇండస్ట్రీ భయపడిందంటే ఆ బడ్జెట్ చూసి. మీకు ఒకటేనండి, ఏ డిఫరెంట్ సినిమా తీయాలన్నా సార్, అది కౌబాయ్ లాంటి సినిమా తీయాలన్నా సార్, ఇందాక మీరు చెప్పిన మోసగాళ్ళని ఒక లార్జర్ దెన్ లైఫ్ సినిమాలు తీయాలన్నా, ఏది మీరు చెప్పిన ఇప్పుడు సింహాసనం అనేది ఒక లార్జర్ దెన్ లైఫ్ లాంటి సినిమా. ఇట్లా డిఫరెంట్ సినిమాలు ఏవి తీయాలన్నా కూడా కేర్ ఆఫ్ అడ్రస్ కృష్ణ గారు. ఒక ప్రయోగం కృష్ణ గారి దగ్గరికి వెళ్ళాలనుకునేవాళ్ళు దర్శకులు. ఒక ప్రయోగం చేయాలి, ఒక కొత్త సినిమా తీయాలి, ఒక కొత్త సబ్జెక్ట్ను పరిచయం చేయాలి, ఒక కొత్త టెక్నాలజీతో సినిమా తీయాలి. ఏ హీరో దగ్గరికి వెళ్ళొచ్చు ధైర్యంగా? కేర్ ఆఫ్ కృష్ణ గారు తలుపు కొట్టండి సార్. అది ఆయన గొప్పతనం. అండ్ అంటే నేను అంటే ప్రత్యేకంగా ఆ సినిమా గురించి అడగడం దేనికంటే, సింహాసనం సినిమాకి ఆయన పెట్టే ఖర్చు చూసి ఇండస్ట్రీ భయపడిందంట. భయపడటం కాదండి, ఇప్పుడు ఆ సినిమా ఉందండి. ఆ రోజుల్లో ఆ సినిమా తేడా పడితే ఏంటనుకున్నారు? మళ్ళీ జీరోనే. అవునా? మరి ఆ ఖర్చు అలాంటిదండి. ఆయన చేసిన చాలా సినిమాలు అదే పరిస్థితి. ఓకే. కృష్ణ గారు ఎన్నో ఒడుకుదొడుకులు ఎదుర్కొన్నారండి ఇండస్ట్రీలో. నిరంతరం ఈ ప్రయోగాల వల్ల 50 సినిమాలు చేసిన తర్వాత ఆయన హ్యాపీగా మంచి పొజిషన్లో ఇంక దిగులు లేదనే పరిస్థితి లేదు. 100 చేసినప్పుడు అదే పరిస్థితి. అట్లా అనునిత్యం ఆయన ఫైట్ చేస్తూనే ఉన్నాడు ఏదో ఒక స్టేజ్లో. సార్ మీరు గమనించారా? అంటే ఈయన ఈ జర్నీ మొత్తం చేయడం వల్ల ఆయన ఎదగడం కాదు సార్, ఆయనతో పాటు తెలుగు సినిమా ఎదిగింది. అవును, అంటే అది ఎంత గొప్ప కార్యక్రమం. సినిమా తనకిస్తుంది, ఇండస్ట్రీని ఇంకో స్థాయికి తీసుకెళ్ళిన నటులండి వీళ్ళంతా. ఇండస్ట్రీని ఇంకో స్థాయికి తీసుకెళ్లారు వీళ్ళు. ఇండస్ట్రీని ఏదో ఉంది, మనకు అవకాశాలు వస్తున్నాయి, ఏదో సినిమాలు చేస్తున్నాం నడుస్తుంది కాదు. మన ఇండస్ట్రీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. మన మార్కెట్ పెరగాలి. ఎలా పెరిగిద్ది? మనం కొత్త సినిమాలు చేయాలి, డిఫరెంట్ సినిమాలు చేయాలి. మన సినిమాలు ఇతర భాషల్లో కూడా రిలీజ్ అవ్వాలి. ఇతర భాషల్లో ఆ సినిమా రైట్స్ కొనుక్కొని అక్కడ మళ్ళీ పునర్నిర్మించాలి వేరే నటులతో. అదే మీకు వీళ్ళు చేసిన సినిమాలు తమిళ్లో కానివ్వండి, వేరే ఇతర భాషల్లో కూడా చేశారు, గుర్తుందా మీకు? మళ్ళీ రైట్స్ కొనుక్కొని వాళ్ళు నిర్మించటం, అట్లానే అక్కడ నిర్మించిన సినిమాలు కూడా ఇక్కడ చేశారు కొన్ని. మరి అదే సినిమా స్థాయి ఇంకొక అడుగు పైకి తీసుకెళ్లాలంటే మరి ఇలాంటి కొత్తవి చేయాలి. ఈరోజు కూడా మనంతా పాన్ ఇండియాలు, ఇలా తెలుగు సినిమాలు చూశారు కదా. పాన్ ఇండియా ఏ స్థాయికి వెళ్ళిపోయింది తెలుగు సినిమా ఇవాళ. రిలీజ్ కానీ ఎక్కడ? ప్రపంచంలో అంటారు. ప్రపంచంలో ఇంకా తెలుగువాడు అనేవాడు ఎక్కడున్నాడు, ఎక్కడ మనం రిలీజ్ చేయకుండా ఉన్నాం ఈ మ్యాప్లో అని ఎతుకుతున్నారు. ఈ వైభవం, ఈ తెలుగు సినిమా వైభవం వీళ్ళు కానీ ఇప్పుడు అంటే చూశారు, ఈ క్రమం చూశారు, ఇప్పుడు కానీ ఇంకా ఉండి ప్రత్యక్షంగా చూస్తుంటే ఎంత ఆనందపడేవారు. అసలు ఈ రోజు వాళ్ళు ఉంటే అసలు ఇంక ఇండస్ట్రీ ఎట్టెందుకు ఉంటుందండి? ప్రతి నెల ఎన్ని సినిమాలు ఉండేవి, ఎంత కనుల పండుగగా ఉండేది. ఇవాళ సినిమాలు లేక థియేటర్లు వెలవెలబోతున్నాయి. కానీ ఆ రోజుల్లో అసలు ఎట్టుండేయండి సినిమాలు? జనాలకి ఎట్టుండేదండి? వాళ్ళు మార్నింగ్ నుంచి పొద్దున్న లేచి సాయం దాకా కష్టపడే ఒక వ్యక్తి
అతను కాయా కష్టం సాయంత్రం ఆ సినిమాతో మర్చిపోయేవాడండి. ఉమ్, వాళ్ళకి రిలీఫ్ అండి ఆ సినిమా, ఒక మెడిసిన్ లాగా పనిచేసేయాలి సినిమాలు. ఓకే. ఆ కుటుంబ బంధాల గురించి కానీ ఆ రోజు వచ్చిన సినిమాలు ఎలా ఉన్నాయి, అవును. అన్నదమ్ముల మధ్య సంబంధాలు, అత్తగోడల మధ్య సంబంధాలు, భార్యాభర్తల మధ్య, సంసారం ఎలా కుటుంబంలో పెద్ద తల్లిదండ్రులను చూసుకోవటం, అవును. పిల్లల్ని పెంచే విధానం, అవును. పిల్లల్ని సక్రమాంగంలో పెంచితే ఎట్టవుతారు, అవును. ఎలా పెంచుకోవాలి, ఉమ్మడి కుటుంబం, ఆ సినిమా పేర్లేంటి, అన్నదమ్ముళ్ళ అనుబంధం, అత్తకోడళ్ళు, పచ్చని సంసారం, పచ్చని సంసారం, పాడి పంటలు, ఏ సినిమాలు అయ్యి, వెలుగునేళ్ళు, ఏ సినిమాలండి అసలు అయ్యి. సార్ అండ్ అంటే కుటుంబ బంధాలని నెక్స్ట్ లెవెల్, అంటే కుటుంబ బంధం అనేది ఎంత ఇంపార్టెంటో, ఉమ్మడి కుటుంబం అనేది ఎంత బాగుంటుందో, ఈ కుటుంబ ఇదిలో ఏ చిన్న ఇబ్బందులు వచ్చినా, ఒడిదుడుకులు వచ్చినా ఎలా నెగ్గుకొని రావాలి, ఓర్పుతో వాటిని ఎట్లా జయించాలి, ఆ మనస్పర్ధలు ఎలా తొలగించుకోవాలి, సమాజంలో ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది, సమాజానికి కూడా ఎంత మంచిది అనేది ఆ రోజుల్లో వీళ్ళు సినిమాలు వాటి మీద బేస్ చేసుకొని నిర్మించేవాళ్ళు. సినిమానే ఒక కుటుంబం అయిపోయింది వాళ్ళకి. ఈ రోజంతా రాజకీయాలు, కొట్లాటలు, డైలాగులు కొట్టుకోవడం. అంటే సార్ ఇప్పుడు ఇంకో డౌట్ ఏంటంటే, అంటే నేను ఇది వినింది నిజమో కాదో నాకు తెలియదు, మీరు చెప్పండి. మహేష్ బాబు గారు హీరో అయ్యాక ఆయన బాగా వెల్ సెటిల్డ్ అయ్యి ఒక స్టార్డమ్ వచ్చేంత వరకు కూడా కృష్ణ గారు మనం అందరం అనుకునేంత, అంటే అబ్బా కృష్ణ గారికి ఏమి సూపర్ స్టార్ ఎదిగిపోయారన్న అంత విధంగా కాకుండా అప్పటికి ఆయనకి కొంత ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉన్నాయంట, నిజమేనా? నేను ఇందాక మీకు చెప్పాను ఇదే విషయం. ఆయన ప్రతి స్టేజ్లో కూడా లైఫ్లో సార్ ఈరోజు ఈయన కంఫర్టబుల్గా ఉన్నారు అనుకున్న టైంలో ఒక కొత్త రిస్క్ చేసేవాడు ఆయన. ఆయన జీవితం ఎప్పుడు అలానే ఉండేది. ఆయన రిస్క్ చేయడానికి వెనకడుగు వేసేవాడు కాదు. ఇది నిజమేనా సార్? 100% అవునా? ఓకే, 100% నిజం అండి. ఆ స్థాయి, ఆ టైంలో ఆయన కొంత ప్రాబ్లమ్స్లో ఉన్నారు. ఆయన ఇన్ని ఇబ్బందులు పడతానే ఇంతమందికి సహాయం, ఇంత మంచితనం. అసలు ఆయన ఆ విషయంలో వెనకడుగు వేయడండి. ఆయన జేబులో 10 రూపాయలు ఉన్నా ఆ 10 రూపాయలు ఖర్చు పెడదాం, రేపు ఇంకో 10 రూపాయలు సంపాదిద్దాం అనుకుంటాడు. కానీ ఈ 10 రూపాయల్లో ఒక 5 రూపాయలు దాచుకొని 5 రూపాయలే ఇంకొకరికి సహాయం చేద్దాం అనే వ్యక్తి కాదు ఆయన. అసలు వింటుంటే ఒళ్ళు గూస్ బంప్స్ అంటారు కదా సార్, అట్లా అనిపిస్తుంది. ఇన్ని అత్యధిక చిత్రాల్లో నటుడిగా చేసిన వ్యక్తి, ఇన్ని చేసిన వ్యక్తి మరి ఆ స్థాయిలో అన్ని ఇబ్బందులు పడ్డారంటే దానికి కారణం కూడా అదేనండి, అంతకుమించి ఏం లేదు. అండ్ అంటే మళ్ళీ కృష్ణ గారి పిల్లల విషయానికి వస్తే సార్, అంటే కొడుకులు ఇద్దరిని హీరోలుగా చేయాలని దానికోసం ఆయన వేసుకున్న ప్లాన్ ముందు నుంచే, ఒక సమ్మర్లో మాత్రం షూటింగ్లన్నీ ఊటీలోనే ఉండాలని, ఆ సమయంలోనే వీళ్ళిద్దరిని తీసుకొచ్చి ఆ సినిమాలో యాక్ట్ చేయించడం, అంటే వాళ్ళ చదువులు డిస్టర్బ్ కాకుండా వాళ్ళకి సినిమాని అలవాటు చేయించడం, ఇంత ప్లానింగా సార్? నేను అదే అంటుందండి, ఒక నటుడు ఆయనకి ప్రతిదీ తెలుసు. పిల్లలు, వాళ్ళ చదువులు ఉంటాయి, అలానే వాళ్ళ పిల్లల్ని నటులుగా సినీ రంగ ప్రవేశం చేపిద్దామని, సో చిన్న వయసు నుంచే వాళ్ళని సినిమాల్లో తీసుకురావాలి, అలానే మళ్ళీ చదువులు పాడు కాకూడదు. అందుకని వాళ్ళకి ఎప్పుడు సెలవులు వస్తాయి. సమ్మర్ సెలవులు వచ్చినప్పుడు ఏమైంది, ఒక 45 రోజులు 60 రోజులు సెలవులు ఉంటాయి. ఆ సెలవుల్లో ఎలా ఉపయోగించుకొని ఆ సినిమా కంప్లీట్ చేయాలి. అలా వాళ్ళని సినిమా, అంటే వాళ్ళ చదువులు పాడు కాకుండా ఇటు సినిమాలోకి వాళ్ళని తీసుకురావాలనేది కూడా డిస్టర్బ్ కాకుండా రెండింటిని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ తీసుకొచ్చాడు ఆయన జీవితం. ఓకే. అండ్ కృష్ణ గారు లైఫ్ మొత్తం మీద బాగా ఎగ్జైటింగ్గా నేను సాధించాను, ఇది నా సక్సెస్ అని ఆయన బాగా ఆనందపడ్డ క్షణాలు ఏంటి సార్? ఆయన కొత్త సినిమా చేసినప్పుడల్లా కొత్త టెక్నాలజీ తీసుకొచ్చి కొత్త తరహా సినిమా, అంటే ఇప్పుడు అల్లూరి సీతారామరాజు సినిమాకి సంబంధించి ఆ టైంలో కూడా ఆయన చాలా ఇదయ్యాడు ఆ సినిమా రిలీజ్ అయ్యేదాకా. అది ఎప్పుడైతే 365 రోజులు ఒక బ్లాక్ బస్టర్ చిత్రంగా ఎన్నో సెంటర్లో ఫుల్స్తో నడిచిందో, నాకు తెలిసి ఆయనకి ఆ రోజుకి ఈ రోజుకి ఎప్పుడు ఏ రోజు మాట్లాడుకున్న కృష్ణ గారికి ఆయన కెరియర్లో అదొక మైల్ రాయి. అది ఎప్పుడు మర్చిపోడు కూడా ఆయన. అసలు ఆ క్యారెక్టర్ ఈ రోజు కూడా ఎవరు ఇంకా ఆయన తప్పితే ఊహించుకోలేరు. అవును, ఒక స్టాంప్ వేసేసుకున్నాడు ఆయన. సో అది మాత్రం ఆయనకి ద కెరియర్ బెస్ట్. ఆయన కూడా ఎన్నో సందర్భాల్లో, అంటే తర్వాత కొన్ని సినిమాల్లో ఒక గెస్ట్ అపీరియన్స్ అలాంటి క్యారెక్టర్స్లో కూడా బ్యాక్గ్రౌండ్ ఆయన ఆ క్యారెక్టర్లు వేశారు అట్లా దానికి సంబంధించి. సో ఆయన ఎన్నోసార్లు అన్నాడు, నాకు నా అదృష్టం ఆ క్యారెక్టర్ నాకు ఇదవటం, సో అది నాకు ఎప్పటికీ నాకు ఇది అంటారు. సో 100% ఆయనకి మాత్రం అది మైల్ స్టోన్. అండ్ అల్లూరి సీతారామరాజు సినిమా స్టార్ట్ అయిన కొన్ని రోజులకే ఆ సినిమా డైరెక్టర్ గారు అనారోగ్యంతో చనిపోయారంట సార్. ఆ సినిమా మొత్తాన్ని డైరెక్ట్ చేసింది ఈయనేనంట. అవును, బట్ డైరెక్టర్గా ఈయన పేరు వేసుకోలేదు, ఆయన పేరే. ఆయన దాదాపు 4 రీల్లో 5 రీల్లో ఏదో డైరెక్షన్ చేశారండి. తర్వాత
ఆయనకు అనారోగ్యంతో అసలు సినిమా ఆగింది కొన్ని రోజులు. సార్. ఆ సినిమా ముందుకి నెక్స్ట్ వెళ్ళిద్దా వెళ్దా ఏదో అని రకరకాల అనుకున్న టైంలో కొంతమంది ఇతర దర్శకులని సంప్రదించడం, వాళ్ళు భయపడి కూడా చేయలేకపోవడం. అవుట్డోర్ అడవులనే కాదండి, ఈ క్యారెక్టర్ మరి ఇది ఒక ప్రయోగం కదా. జనరల్గా ఇలాంటి క్యారెక్టర్లు ఎక్కువ రామారావు గారు చేస్తూ ఉంటారు. సో మరి ఇది ఏమైద్దో, రేపు దీన్ని గుడ్ అండ్ బ్యాడ్ మళ్ళీ మా మీదకి వస్తుందేమో. డైరెక్షన్ చేసినప్పుడు కొంత తీసుకోవాల్సి వస్తుంది కదా, భయపడ్డారు. అలా కూడా కొంతమంది భయపడి వెనకని చేసినప్పుడు ధైర్యంగా ఆయనే ముందుకు వచ్చి కూర్చొని ఆ స్క్రిప్ట్ వర్క్ అంతా ఆయనే చేసుకొని వాళ్ళ నిపుణులు, సాంకేతిక నిపుణులు అందరితో కూర్చొని కొంచెం టైం తీసుకొని ఆ సినిమా అనుకున్న టైంకి అసలు చాలా ఒడిదుడుకులు ఎదుర్కొని చాలా ఇదిగా రిలీజ్ అయిందండి. చాలా ఇబ్బంది పడ్డారు ఆ టైంలో ఆ సినిమా రిలీజ్ వరకు కూడా. అండ్ అంటే విజయ చక్రపాణి గారు సీతారామరాజు సినిమా చూసి ఒక అద్భుతం సృష్టించావయ్యా, కానీ ఒక 2 ఏళ్ళు మాత్రం నువ్వు హిట్ అనేది మర్చిపో. ఈ క్యారెక్టర్లో నిన్ను చూసిన తర్వాత నీకు ఇంకా ఏ సినిమా తీసినా ఆడియన్స్కి ఆనదు. అంతే కదా, ఒకసారి మిమ్మల్ని ఒక పాత్రలో పెట్టేసుకున్నాక ఇంకో పాత్రలో మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేరు. నీకు ఇప్పట్లో హిట్ రాదని చెప్పారంట, తర్వాత అదే నిజమైందంట. అవును, ఖచ్చితంగా డౌట్ లేదు దాంట్లో. ఎన్ని సినిమా ఫ్లాప్ అయింది సార్ సీతారామరాజు తర్వాత? 3-4 పోయినాయండి వరుసగా. ఓకే, వరుసగా పోయినాయి పాపం. అంటే అక్కడ చూసిన క్యారెక్టర్ అంటే ఆ ఫీల్ అండి, ఏం లేదండి. ప్రేక్షకుడు ఒక మనసులో ఒకటి పెట్టుకొని వెళ్ళిపోతాడు. దానికి తగ్గది లేనప్పుడు ఏమైంది అంటే దాన్ని రిసీవ్ చేసుకోవడం కొంత ఇబ్బంది అయింది. అది అందరికీ హీరోలకు ఉంటుందండి వాళ్ళ లైఫ్లో. ఒక పాయింట్ వచ్చినప్పుడు ఏంటంటే ఆ హై క్యారెక్టర్ ఒకటి చేసినాక వెంటనే వేరే చేయాలంటే యాక్సెప్ట్ చేయలేరు తొందరగా. అండ్ ముఖ్యంగా కృష్ణ గారి మంచితనం గురించి, ఆయన హీరోగా ఎదిగిన క్రమం గురించి ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం సార్. బట్ ఇంకోటి ఏంటంటే నాకు బాగా ఆశ్చర్యం కలిగించిన విషయం, 2700 అభిమాన సంఘాలు అంట సార్. ఏంటి సార్ ఆ నెంబర్ అసలు? అభిమానం అండి, అభిమానానికి హద్దులే ఉన్నాయి. అభిమానానికి నెంబర్ ఏంది? 2700 అభిమాన సంఘాలు ఏంటి సార్? మరి ఆయన వాళ్ళకి టైం ఇవ్వటం కానివ్వండి, ఆ రోజుల్లో ఉత్తరాలు వచ్చాయి గుర్తుందండి. అవును, బిఆర్ రాజు గారు అంటారు, తెలుసుగా పిఆర్. అవును, పిఆర్. ఆయనకు వచ్చిన ఉత్తరాలు మొత్తం చదివి అవన్నీ మళ్ళీ ఆయనకి ఏమొచ్చినాయి ఇవేంటి వాటికి రిప్లైలు మళ్ళీ మొత్తం వాళ్ళే టేక్ కేర్ చేసేవాళ్ళు. ఓకే, అంటే ప్రతి ఒక్కరికి రిప్లై ఇచ్చేవాళ్ళు. ప్రతి ఒక్కరికి రిప్లై పంపించేవాళ్ళు, రాయించి పంపించేవాళ్ళు. ఆయన రాయటం కాదు, ఆయన చెప్పి వెళ్తే రాయించి పంపించేవాళ్ళు. దానికి ఒక టీం ఉండేది ఆయనకి. అంత పీక్స్ చూసిన కృష్ణ గారు మహేష్ బాబు ఈ రోజుల్లాగా అంతా ఏముందండి, ఓ చిన్న ఆడియో రికార్డ్ చేసి ఓ వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాం. ఆ రోజుల్లో అలా లేదండి. ఉత్తరాలు వచ్చాయి, ఎక్కడెక్కడి నుంచో ఒక సంచులు ఉత్తరాలు వచ్చాయి వాళ్ళ ఆఫీసులకి. లాస్ట్ టైం కూడా మీకు మన బిఆర్ రాజు గారు కాలం చేసినప్పుడు కూడా మనం దాని మీద చర్చలో కూడా వచ్చింది. సూపర్ స్టార్ కృష్ణ గారికి ఆయన వాళ్ళు ఎంత ఇదిగా ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం. అప్పుడు కూడా ఇవే చెప్పారు. ఆ రోజు నుంచి మా దగ్గర ఉండి మొత్తం ఆఫీస్కి ఎవరు వచ్చినా కానీ వాళ్ళు రిసీవ్ చేసుకోవడం, అభిమానులు ఏ నుంచి ఏ ఉత్తరాలు వచ్చినా కూడా వాటికి సారీ ఉత్తరం వచ్చింది, దీనికి ప్రతిస్పందన ఏం రాయమంటారు, ఏంది, వెళ్ళి మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు, ఎప్పుడు రమ్మని చెప్పమంటారు, ఏంటి, ఇలా ప్రతిదీ కూడా ఒక సిస్టమేటిక్ వేలో క్రియేట్ చేసుకున్నారండి. అంటే వాళ్ళకి తెలుసండి, వాళ్ళు కింద నుంచి వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఒక అభిమాని మనల్ని ఎప్పుడు అభిమానిస్తాడు, మన ఆ వాల్యూని మనం ఎలా కాపాడుకోవాలి, అంచెలంచెలుగా జీవితంలో మనం ఎదుగుతున్నప్పుడు ఏమైందంటే ఈ కింద నుంచి మనం మూలాలు మర్చిపోకూడదు అనమాట. సో అందుకే వీళ్ళు సూపర్ స్టార్లు, మెగాస్టార్లు అయ్యారండి. అండ్ కృష్ణ గారు అంత పిక్స్ చూసిన తర్వాత మరో కొత్త తరం మొదలైంది సార్. శోభన్ బాబు గారు, చిరంజీవి గారు, ఇంకో కొత్త తరం వచ్చింది. బట్ ఏంటంటే ఈయన వాళ్ళతో కూడా మెర్జ్ అయిపోయి వాళ్ళందరితో కలిసి చాలా మల్టీ స్టార్ మూవీస్ తీశారు, చాలా చేశారండి. ఆయనకి ఈవోలు కానీ అసలు ఏముండవు. ఆయనకి సినిమానే ప్రపంచం అండి, ఎవరితో అయినా చేస్తాడు. ఆ సబ్జెక్ట్ మళ్ళీ ఇంకోటి మళ్ళీ అది చెప్తున్నా మీకు, ఈ సబ్జెక్టు నాకు నప్పిద్దా లేదా, నేను చేయగలనా లేదా, ఇది నాకు హిట్ తెచ్చిపెట్టిద్దా ఫ్లాప్ తెచ్చిపెట్టిద్దా, ఇన్ని కూడా చేయడు ఆయన. సార్ మీతో ఒక సినిమా చేయాలనుకుంటున్నాం, ఇది సబ్జెక్టు, రామారావు గారు మీతో ఇది లేదు, శోభన్ బాబు గారు మీతో ఇది లేదు, పలానా ఇంకొక హీరోను మీరు, చంద్రమోహన్ గారు మీరు, ఇది సబ్జెక్ట్ అంటే ఓకే చేసేద్దామండి అంతే.